పరిస్థితులు ఎంత ఆశ్చర్యంగా ఉంది కదండి. లోకం ఒకేసారి అంత తల్లక్రిందులు అయిపోయిన పరిస్థితులు కదా. మీ చుట్టుపక్కల ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ ఇక్కడ హైదరాబాద్లో అయితే భయంకరంగా ఫ్యూయల్ ఇష్యూస్, ఎక్కడ చూసిన పెట్రోల్ పంప్స్ అంతా కూడా బ్లాక్ అయిపోవడము, అనేక మంది రాత్రి పగలు పొద్దున వేకుజాముని 5 గంటలకు 4 గంటలకు వెళ్ళి ఎప్పుడు చూసిన పెద్ద క్యూ, ఫ్యూయల్, పెట్రోల్ లేదు. ఒక పక్కన గ్యాస్ ఇష్యూస్, ఒక పక్కన ఇక్కడ ఫ్యూయల్ ఇష్యూస్. మనము చూస్తుండగానే పరిస్థితులు అంతా కూడా మన చుట్టూ మారిపోతూనే ఉన్నాయి. మనకు అర్థం కావట్లేదు కదా. అంతా సుఖమే, అంతా బాగానే ఉంది అనుకుంటున్నాం, కానీ హఠాత్తుగా అంతా చెల్లచెదురు అయిపోతుందండి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇదంతా భయపెట్టడానికి చెప్పట్లేదు, కానీ మనముంటున్న ఈ సమయము, మనముంటున్న ఈ కాలము మనం గుర్తెరిగి మెలకుగా ఉండి ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని రాకడికి సిద్ధపడాలి, మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, మన సంఘాల్ని చక్కబెట్టుకోవాలి, మన జీవితాల్ని క్రమపరచుకోవాలి కదండి. ఈ లోకము చూస్తుండగానే ఇంకా ఇప్పుడు మనకి ఇండియాలో ఎటువంటి యుద్ధము లేదని, ఈ ఫ్యూయల్ ఇష్యూస్ ఇవే ఉన్నాయి, కానీ అటు మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఇవన్నీ ఈ ప్రాంతాల్లో ఇంకా క్లిష్టమైన పరిస్థితులు కదా, చాలా క్లిష్టం. మరి ముఖ్యంగా ఇస్రాయెల్ గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? బాగైంది ఇస్రాయెల్కి అన్నవారు నిజంగా దేవుని శాపాన్ని పొందుకుంటారు. ఎందుకంటే దేవుడు అన్నాడు యెరూషలేం గురించి ప్రార్థన చేయమని. ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం, బ్లెస్ దోస్ హూ ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం అని రాయబడి ఉంది లేఖనాల్లో. ఆర్ యు ప్రేయింగ్ ఫర్ ఇజ్రాయెల్? అది దేవుడు, అది దేవుని కుమారుడు, అది దేవుడు తను ఏర్పరచుకున్న స్థలం. అది యూదుడైన ఎవరండి? మన యేసు ప్రభు. హీ వాజ్ బోర్న్ దేర్ అండ్ యూ నీడ్ టు రియలీ రిగార్డ్ ఇట్ ఇన్ ద హైయెస్ట్ రిగార్డ్. ఇస్రాయల్ గురించి ప్రార్థన చేయండి, లోకపు క్షేమం గురించి ప్రార్థన చేయండి, లోకపు సమాధానం గురించి ప్రార్థన చేయండి. మనమందరము దానికి బాధ్యత కలిగిన వారుగా ఉండాలండి. నాకెందుకులే, నేను నా ఉద్యోగం చేసుకుంటున్నా, నా ఎడ్యుకేషన్ నేను చదువుకుంటున్నా, నా కుటుంబం బాగానే ఉంది అనుకోకండి. చూస్తుంటే కానీ అంతా కూడా సడన్గా ఎవ్రీథింగ్ ఇస్ క్రంబ్లింగ్ డౌన్. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, యెహోవా నాకు రక్షణకర్త అయి ఉన్నాడు. అదే రీతిగా ఇటువంటి పరిస్థితుల్లో మనమందరము అడుగుదామా దేవుణ్ణి, దేవా నీ హస్తముతోటి మమ్మల్ని పట్టుకో ప్రభా, నీ హస్తముతో మమ్మల్ని నడిపించు ప్రభా, ఈ అంధకార సమయాల్లో తను నీవే మా తోడుని మమ్మల్ని నడిపించు అంటూ మనమందరము ప్రార్థన పూర్వకంగా దేవుని వేడుకుందాం.